తిరుమల నెయ్యి వ్యవహారంలో మళ్లీ కమిటీని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని, అయినా కొత్తగా కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. జంతు కొవ్వు ఉందని రిపోర్ట్ ఇచ్చే వరకు కమిటీలు ఏర్పాటు చేస్తారా అని సెటర్ వేశారు గుడివాడ అమర్నాథ్. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చింది, ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది ఇందులో లేదు అనేటువంటిది ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్. సో ఈ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము కొత్తగా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తామనంటే ఏంటి ప్రభుత్వం తాలూకు ఉద్దేశం? అంటే మీరు వేసినటువంటి కమిటీ ఏ రిపోర్ట్ ఇవ్వాలంటే అందులో జంతు కొవ్వు ఉంది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చినంత వరకు మీరు కమిటీలు వేస్తూనే ఉంటారా? అసలు తిరుమల తిరుపతి ప్రసాదం అనంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం అది. అటువంటి ప్రసాదం మీద రాజకీయం చేయాలనేటువంటి కుట్ర అసలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినందుకు అసలు లెంపలేసుకోవాలి. సుప్రీంకోర్టు ఎవరైతే సిబిఐ సిట్ని నియమించిందో, నియమించినటువంటి దాంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర